Hey guys, welcome to our channel Crazy Experiments. ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 12 hours క్యాంపింగ్. మేము ఎక్కడ చేస్తాం అనేది మీకు ముందు కనబడుతుంది వీడియోలో. క్రేజీ ఉండబోతుంది వీడియో అయితే. కొన్ని సస్పెన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనోని బర్త్డే ఉంది, మన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ మన ఛానల్ అయితే ఫస్ట్ క్యాంపింగ్ చూద్దాం ఎట్లా జరుగుతుందో. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. మనం స్టార్ట్ అయ్యి మధ్యలోకి వచ్చినాం. ఇంకొక నాకు తెలిసి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే మేము క్యాంపింగ్ లొకేషన్కి అయితే చేరుకుంటాం. చూద్దాం ఇక చీకట్ల టెంట్ ఎట్లా ఎత్తాము, ఏమైతుందో ఈ చీకట్ల. చాలా ఇబ్బంది పెట్టినాయి, లైటింగ్ లేదు మాకు. యాక్చువల్లీ మేము అమెజాన్ లో లైట్ ఆర్డర్ చేస్తే మీరు చూసి ఉండొచ్చు అన్బాక్సింగ్ వీడియో. మాకు లైట్ రాలే, లైట్ రిబ్బన్లు వచ్చినాయి. ఘోరంగా మోసం అయింది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. మీకు ఒక వీడియో పెడతాను నేను. మాకు లైట్ లేకపోతే మేమందరం అట్లా ఎట్లా సెటప్ చేసిన ఒక వీడియో మీకు మధ్యలో చూపిస్తా, చూడండి. అసలు ఘోరం. ఇక కార్ లో కూడా లైట్ లేదు. ఇక కార్ లో లైట్ లేకపోతే ఇక వీడు చూడు ఇక ఎట్లా పట్టుకున్నాడు. సరే, ఏదైనా ఆగేది లేదు గైస్. మీకోసం మేము ఎక్కడికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చూడండి, డేర్ చేసి అయితే ఈ వీడియో ఇస్తాను. ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ గురించి ఎవరు లేని ప్లేస్కి అయితే మేము ఎవరు లేని ప్లేస్ లోనే క్యాంపింగ్ చేయాలి. ఈ రోడ్డు చూస్తేనే వెళ్తుంది మొత్తం ప్రశాంతంగా. అసలు రొటీన్ లైఫ్ అంటే మార్చి లైఫ్ అంతా ఇక జరుగుతానే. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది క్యాంపింగ్ మీ గురించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మేము ఎంజాయ్ చేయాలని చెప్పి క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దయ్యాల గురించి మాట్లాడకూడదు నాకు, ఎందుకు వద్దు. లేదు, ఉంటాయి గైస్. ఇప్పుడు మనం వేది మారుమూల అడవిలోకి ఇక్కడ ఏమైతే తెలియదు, ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏమి ఉన్నా ఏమి వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా 12 hours క్యాంపింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సరే అరే ఇప్పుడు మనం 6 క్యాంప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు 7, 8 అట్టున్నది. 7 కి స్టార్ట్ అయితే 7 కి ఎండ్ అవుతుంది. మేము స్టార్ట్ చేసేటప్పుడు టైం చూపిస్తాం గైస్. ఏ టైంకి స్టార్ట్ అయితే ఆ టైంకి మన క్యాంపింగ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇక డైరెక్ట్ లొకేషన్ దగ్గర పోయినాక మీకు కంటిన్యూ చేద్దాం. గాయస్, మొత్తానికి అయితే లొకేషన్కి వచ్చేసినాం. చూపిస్తాం మీకు మన లొకేషన్ ఎట్లుంది అనేది. కొంచెం హర్రర్గా ఉంది. వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు. బర్త్డే రోజు బర్త్డే రోజు క్యాంపింగ్ లో మనం డేంజర్ ప్లేస్ పట్టుకొచ్చినాం. ఫ్రెండ్స్ తో ఉండేది వద్దా? పోతావారా? పోతావా? చెప్పరా చెప్పరా పోతావారా? వెరీ గుడ్. రెడీ గాయస్, మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నేను చూపిస్తా. చాలా దిగండి రా. నాన్నల కోసం కష్టపడాలి. గ్యాస్ కింద పడింది. ఓ ఏం కనబడతలేదు రే. గైస్, ఇక్కడ మేము క్యాంప్ వేసే ప్లేస్. ఈ ముందుదంట గుట్ట చూపిద్దాం అంటే ఏం కనబడతలేదు. ఇగో ఇక్కడ మేము క్యాంప్ వేసే ప్లేస్. ఇగో ఇటు వెళ్తే మొత్తం కొండ. ఇదంతా పెద్ద కొండ కనబడుతుందా? అరే ఇప్పుడు కనిపించదు గైస్, మార్నింగ్ చూపిస్తాం ఇది క్లియర్ గా. అది కొండ. ఇక మేమైతే మొత్తం అడవిలోకి వచ్చేసినాం మొత్తం. చలో, ఇప్పుడైతే ఫటాఫట్ మనం టెంట్ అయితే వేద్దాం. ఫస్ట్ టెంట్ వేసినాక ఇక దాని గురించి ఏదైనా టెంట్ వేసినాక ఏదైనా మిగతాది మాట్లాడదాం. గైస్, మొత్తానికి అయితే మనం లొకేషన్కి వచ్చేసినాం. ఇప్పుడు లైటింగ్ అంతా సెటప్ అంతా అయితే బాగానే జరిగింది. ఇప్పుడైతే టెంట్ వేసుకున్నాక తర్వాత ఏదైనా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర చూపిస్తా 6:26 అవుతుంది. రేపు మార్నింగ్ 6:26 వరకు 12 hours ఇక్కడనే ఉంటాం. ఏం జరిగినా ఇక్కడనే, నీళ్ళున్నా ఏమున్నా లేకపోయినా మొత్తం ఇక్కడనే జరుగుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ టెంట్ వేసుకున్నాక స్టార్ట్ చేద్దాం.
గైస్ టెంట్ అయితే కష్టపడి టెంట్ అయితే వేసినాం 10 నిమిషాలు ఆల్రెడీ లోపల కూర్చుంటావా కట్టెలు బాబు ఫైర్ క్యాంప్ ఫస్ట్ ఇక్కడ మనం సేఫ్ ఉండాలి బర్త్డే రోజు ఇంత సెలబ్రేట్ చేస్తాను నీకోసం నైట్ క్యాంపింగ్ ఇది సెలబ్రేషన్ ఓకే ఓకే గైస్ ఫస్ట్ మనం ఇక్కడ సేఫ్ ఉండాలంటే ఫస్ట్ మనం ఫైర్ క్యాంప్ మెయిన్ ఫస్ట్ ఫైర్ క్యాంప్ చేసేసి ఫైర్ క్యాంప్ ఫస్ట్ సెటప్ చేసినాక తర్వాత ఏం వండుదాం ఏం తిందాం అనేది ప్లాన్ చేద్దాం తర్వాత ముందైతే కట్టెలు తీసుకురావడానికి ఒక్కసారి మీరు చూడండి మేము ఏ లొకేషన్ లో ఉన్నామో ఎంత చిమ్మ చీకటి ఉన్నది ఇప్పుడు టార్చ్ ఆన్ చేస్తాం ఇప్పుడు మీకు అర్థం అవుతుంది గ్రామంకి వచ్చేసినాం గైస్ అయినా ఇగో అయినా ఏం కాదు పడే ఫోన్ డిస్ప్లే వలిగిపోయింది గైస్ అరే దెయ్యాలకి నాకు భయం లేదు భయ్య బ్రదర్ మన హీరోకి భయం ఎలాంటి భయం లేదు సరే భయం లేదు కదా ఇప్పుడు డైరీ ఇస్తాం చేస్తారా ఇప్పుడు వద్దు మన క్యాంపింగ్ వీడియో ఇది రివెంజ్ ఛాలెంజ్ కాదు ఆ ఛాలెంజ్ కాదు ముందైతే కట్టెలే పోదాం తొందర అంటుకుంటుంది అరే ఇక్కడ ఇంకున్నట్టున్నారా ఇప్పుడు ఈ చీకట్లో ఇంత రిస్క్ క్యాంపింగ్ అవసరమే నీకు చిన్న ఏదో భయం అవుతున్నట్టుంది అందుకే అనుకుంటా నేను నిప్పు మొత్తానికి అయితే కట్టెలు దొరికినాయి చలో నాకు ముందే ఏం కనబడతలేదురా వీడి మంగళవారం చేయబట్టి మేము ఏం నీసు గీసి ఏం తినకుండా అవుతాను కాదు తినద్దు ఏం చేయబట్టి తినద్దు బ్రదర్ కానీ మేము తింటాం అది ఎట్లా అనేది మీకు ఇంకొక ఈ కట్టెలు వేసినాక చెప్తాడు నన్ను వదిలేసి తింటారు తినండి కడుపు నొప్పి వేస్తుంది అందరికి ఈ కట్టెలు వేసినాక చెప్తాడు వీడు అందరికి కడుపు నొప్పి వేస్తుంది వీడు నూడు పాపం ఎట్లుండేటోడు ఎట్లా అయిపోయాడు రాకేష్ ఏంద్రా ఇది బట్టలు వేసుకున్నట్టు డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది ఐస్ మొత్తానికి మన లొకేషన్కి వచ్చేసినాం టెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు టక్కున మనం క్యాంపర్ స్టార్ట్ చేసుకున్నాం అనుకో క్యాంపింగ్ స్టార్ట్ చేద్దాం కాదు ఇదంతా ఒక లెక్క కానీ కొండని చూస్తేనే ఒక లెక్క ఎవడన్నా వచ్చి మనం చంపినా కూడా కాపాడ్డానికి కూడా ఎవరు రాదు ఆ నుంచి దెయ్యాలు ఇక్కడ అనుకుంటే రావాలి దెయ్యాలు వస్తే నో ప్రాబ్లం నాకు ఓకే గైస్ ఇప్పుడైతే మనం ఈ కట్టెలు అంటించి క్యాంప్ ఫైర్ అయితే పెట్టేసుకుందాం గైస్ ఇట్టకేలకి ఫైర్ పెట్టినాం అమ్మా గంట సేపు పట్టింది అయింది దూల తీరిపోయింది గైస్ ఇక్కడ అంతా పాపం చిన్న మావాడు బాగా కష్టపడి ఫైర్ పెట్టాడు గైస్ మొత్తానికి స్టార్ట్ చేసిండు వాడే స్టార్ట్ చేసి 2 hours later 2 గంటలు కాదు కానీ 2 గంటలు కష్టపడితే మొత్తానికి మంట అయింది మా వాళ్ళు చాలా కష్టపడి 3 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చారు మాకోసం నిమ్మకాయలు ఉల్లిగడ్డలు కావాలంటే వచ్చాం ఫ్రెండ్స్ అవి మర్చిపోయాము మా వాళ్ళు మాత్రము మా అమ్మది పెట్టిన మంట చలి కాసుకోవడానికి వచ్చిన మాకోసం రాలేదు అయ్యో మాకోసం వీడు బాగా కంటెంట్ కోరుకుంటున్నాడు ఫోకస్ ఈ ఫైర్ పెట్టింది వీడే పెట్టింది వీడే ఐఎమ్ గోస్ట్ రైడర్ గాయ్స్ ఒక 2 నిమిషాలు అటు పోయినా పడి మా వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే 3 కిలోమీటర్లు వచ్చింది 2 నిమ్మకాయ నేను మాత్రం 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మా తమ్ముడు చెక్కించుకొచ్చిండు ఇప్పుడు అసలే నంబర్ 1 నంబర్ ఫ్రెండ్స్ జనాలు అన్న నైట్ టైం రన్నింగ్ చేస్తాను నైట్ టైం రన్నింగ్ గాంధీకి ఒకటే డైలాగ్ ఇచ్చిరా కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు ఆ ఫిట్నెస్ కోసం నడుచుకుని వచ్చింది అంతే గాంధీకి ఒకటే డైలాగ్ ఇచ్చిరా ఇప్పుడు కవర్ చేసిన ఓన్లీ 2 నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి ఇక్కడ గైస్ మనం బర్త్డే కు పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిళ్ళు ఇప్పుడు మన క్యాంపింగ్ లోనే మన బర్త్డే కేక్ కూడా కటింగ్ ఉంటది ఓకే స్టార్ట్ చేద్దాం రండి అందరూ అయ్యో చూడండి ఎలక పిల్ల వచ్చింది
గైస్ ఇప్పుడైతే ఘోరంగా కూర్చొని టైం పాస్ చేసినాం కొంచెం మన లోపు కష్టపడి మా వాళ్ళు వచ్చినందుకు ఒక గ్లాస్ థమ్స్ అప్ వస్తాడు ఫ్రెండ్స్. డైలాగ్ డైలాగ్ కంప్లీట్ చేస్తేనే మాట్లాడతా గైస్. ఇప్పుడేగా నిమ్మకాయలు అయిపోయిందా? అయిపోయింది. ఇక మా వాళ్ళు ఇంత కష్టపడి వచ్చినందుకు మా వాళ్ళకి చిన్న పార్టీ ఓకే. ఇప్పుడైతే థమ్స్ కొంచెం సేపు థమ్స్ అప్ ను చిప్స్ తిని చిల్ అయిదాం. చిల్ Five minutes later. రెడీ గైస్. ఇప్పుడు మనం బర్త్డే సెలబ్రేషన్ కి మనలో సెకండ్ టీం అయితే వచ్చింది. ఇప్పుడు ఈ టీం తో కేక్ కట్ చేద్దాం. ఇది ఫ్యామిలీ టీమ్ గైస్, ఫ్యామిలీ టీమ్. ఇంతమంది వచ్చింది ఫ్రెండ్స్. నువ్వు కట్ అవుతావు. ఈ సెలబ్రేషన్స్ అయితే మనం మొదలు పెడదాం. ఇలా కానివ్వండి రే, కానివ్వండి రా. ఆల్రెడీ 90s వచ్చేవారా? మీ సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి కదా. మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్. ఐఫోన్ ఇక్కడ అయిపోతాడు మా అన్న మరి. ఈ బర్త్డే ఇదంతా మాకు క్యాంపింగ్ అంతా నాశనం ఎత్తాలరా. ఎక్కడ వాళ్ళరా మీరంతా? ఎవర్రా వీళ్ళు? ఎండ్రై బాబు. ఆంధ్రాలో వచ్చేస్తామంటే ఆంధ్రాకి వెళ్ళి వచ్చేస్తావా? ఏంది గాయస్ ఇది మేము ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి? ఏంది గాయస్? మాకు పని మనిషి ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మాకు ఎంత ఇబ్బంది అవుతుందో. ఏ అన్నా ఒక 500 ఎక్కిస్తాం గానీ మంచి అరే గాయ్స్ వీళ్ళు నాకు ఎవరు సపోర్ట్ లేదు గాయ్స్. మీరు జరా ఇప్పుడు నీ పైసలు 500 ఇచ్చింది ఎందుకు నీకు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? క్లీన్ చేయ అనుకుంటా అన్న అయితే నేను మాత్రం కష్టాలు రేపు సపోర్ట్ పండు కొనిస్తాను. ఓకే ఏం పండు? సపోర్ట్లు అమ్ముకుంటాడా మావాడు? సపోర్ట్ ఎవరు ఉంటుండే నేను సపోర్ట్ పండు కొనిస్తాను. సపోర్ట్లు అమ్ముకుంటాడా అన్న మావాడు? మరి అమ్ముకొని తిని మన ఇష్టం ఇక మనకి. సపోర్ట్ పండు కొనిచ్చి మరి తెలుస్తా మనకి. గ్యాస్ మా పని మనిషి మస్తు పని చేసింది. పని మనిషికి బోనస్ ఇవ్వాలి రేపు. ఓకేరా ఏమన్నా అనుకో. నీకంత పెట్టిన కేక్ వాడు బొబ్బి తిన్నాడు. A few moments later. ఫేస్బుక్ మీద అయిపోతే లాగ్ చేసేటప్పుడు మాత్రం ఎవరు మాట్లాడదు. స్పేస్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతారా? 9:17. టైం వచ్చేసి 9:17 అవుతుంది. ఇప్పుడు కేక్ కటింగ్లు పార్టీలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు పాప్కార్న్ ప్రస్తుతానికి మా కుక్ వచ్చేసి మా శ్రీకాంత్ వీడియోలో బాగుంది తింటుంది. ఇప్పుడు ఇప్పుడు పాప్కార్న్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవ్వంచి చెప్తాను వాళ్ళకి ఇల్లు వస్తాను అంటే ఏంటి నేను ఆగలు తిన్నావు అన్న. ఓకే అంట ఏంటి బ్రో వేడి ఉంది అంటే కింద వాడేసుకున్నాడు. కాస్ట్లీ
మన పాప్కార్న్ వాల్యూ గురించి చెప్పాను ఇలాగే. అరే పర్లేదు మంచిగా నేను ఇంకో ప్యాకెట్ ఉన్నది సీక్రెట్ గా చెప్పిన కెమెరా ముందే చెప్తాను ఇంకో ప్యాకెట్ ఉన్నది గైస్. అరే పీవీఆర్ లో 600 ఇవి మన అవుట్ విఆర్ చెట్టున్నాయి సార్ పులిహోర ముందు గుడి ముందు పులిహోర అనుకున్నట్టున్నది. ఒక్కొక్కడు ఇంటి తినొచ్చిన లేదు. ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇది ట్రై చేసి కాకపోతే నా పేరు ఎవరు ఫ్రెండ్స్ నా కోసం అని చెప్పి అందరూ చేశారు. చూసి ఫ్రెండ్స్ మీరు చూపిద్దాం అనుకున్నా మాకు తెలియదా, మాకు పట్టుకోవడం రాగా ఏంటన్నట్టు అమ్మో దీంట్లోకి కూడా వెళ్తుంది అది ఘోరంగా వెళ్తుంది అది. అమ్మ 2 నెలలు కాల్చుకున్నారా ఐరన్ మ్యాన్. అది పాన్ బార్ ఏ ఈశ్వర్ ఐరన్ మ్యాన్ ఆడియన్స్ కనబడు ఐరన్ మ్యాన్ ఐరన్ ఆంటీ పాప్కార్న్ తినగా థమ్స్ అప్ అవుతాయి. ఆ ఫీలింగ్ వేరు. డైరెక్ట్ పీవీఆర్ వెళ్ళిపోయినావుగా చిన్నగా. టీవీఆర్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అసలు మా దాంట్లో పాతగా ఉండి కొత్తగా ఓపించే అనుమతి ఉండదు ఫ్రెండ్స్. అది ఇదిగో అమ్మాయి పాత అనుమత్యం బట్ ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నాం. వజ్రాన్ని చెక్కి ఇప్పుడు మెత్తది వజ్రం చెక్కి అది ఎటో అయిపోయింది. అది ఎంత స్ప్రెడ్ అయితే అంత బెటర్. ఇది వీళ్ళే నేను చెప్పాను నేనేంద్ర ఎందుకంటే సీనియర్ సిటిజన్ బా మొత్తానికి ముసలాడని ఒప్పుకున్నాడు దొరికిండ్రా ఈ వీడియో మొత్తం రికార్డ్ అయిదావా. కానీ మొత్తం మీకైతే సీనియర్ అని ఒప్పుకున్నారు కదా మీరు. నువ్వు అయితే సీనియర్ ఒప్పుకున్నావు, సీనియర్ సిటిజన్ అయితే ఒప్పుకున్నాడు. మీరు విన్నారో లేదో. ఇప్పటిదాకా మన లొచ్చిలో కేక్ కటింగ్ అయిపోయింది, పాప్కార్న్ థమ్స్ అప్ వగేరా అన్ని అయిపోయినాయి. ఇప్పుడైతే సస్పెన్స్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సస్పెన్స్ ఏంటంటే మనం ఈ క్యాంపింగ్ లో చేయబోతున్నాం గ్రిల్ చికెన్. ఇప్పుడైతే గ్రిల్ చికెన్ అంటే గ్రిల్ చికెన్ ఫస్ట్ టైం చెప్తాను. మాకు కూడా అంత క్లారిటీ అయితే అంత నాలెడ్జ్ లేదు. వంటలు ఉండడం వచ్చి అన్ని వచ్చి కానీ గ్రిల్ చికెన్ చిన్న చిన్న పీసులు చేసినాం కానీ మనం ఇప్పుడు ఫుల్ కోడి చేస్తున్నాం. ఫుల్ కోడి అంటే వాటికి ఇప్పుడు మసాలాలు పట్టించి ఒక గంట సేపు ఒలి పెట్టాలంట. కాబట్టి ఫస్ట్ మసాలాలు పట్టిద్దాం, ఒక గంట సేపు పక్కకు పెడదాం. సరే ఇప్పుడు చికెన్ చెప్పు. సారీ కోడి దేపో వీని కోసం కోడి వీడే కోసేది. వీడే ఇప్పుడు వీడు దాన్ని తలకే తప్పించి అంత ఇంటికెళ్ళని తీసి అన్ని చేస్తాడు మావాడు. దీనికి మనం బతుకున్న కోడిని కోసి అన్ని చేయాలని చెప్పినాము. అనుకున్నాడు అప్పటి నుంచి. కోడి ఇంకా సౌండ్ చేస్తలేదు ఏంటి అది అనుకుంటా ఇప్పటిదాకా అది చేసినాం. ఓపెన్ చేయి. కోడి బాగానే తెచ్చారు మరి. మొత్తం కోసినావా? ఘాట్లు పెట్టించిలా? నేనే కోసిన. ఇక వీళ్ళంతా వెళ్ళిపోయారు గాయస్. మొత్తం నాకే అప్పయిపోయిల్లు. ఏదో ఒకటి వేయాలిగా. అటు పోయినా కొంచెం ఇల్లు ఉంటే మన కమ్మిన కోడిని. ఇగో కోడి అయితే ఇది. దీనికి ఇప్పుడు అన్ని మసాలాలు గట్టిగా పట్టించి పడేశారు. అరే మసాలాలు మొత్తం గట్టిగా పట్టించి ఒక గంట సేపు పక్కకి అయితే పెడదాం. ఇప్పుడైతే మసాలాలు పట్టిద్దాం. గాయ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మసాలా పుట్టించుడు, తట్టించుడు, అంటించుడు. ఇది ఏంద్రా దీనికి కోని చూస్తా నాకు ఏలియన్ గుర్తొస్తుంది. ఏదో అట్లే ఉన్నది. లివర్ సాందానికి వాళ్ళు ఉంచుకున్నారా ఏదో పోనీ అని ఇచ్చేసిన. వీడెవర్రా వీడు? గాయస్ వీడు సుస్సు పడితే దెయ్యం అంటే ఏదో సౌండ్ వస్తుందంటే ఓకే గాయస్ మనోడు ఇప్పుడు స్టార్ట్ చేసిండు పూసుడు. మన సేమ్ అంతే మధ్య మధ్య కట్ చేసి చూడు.
అంటే మాకు ఇది ఎట్లా చేయాలో తెలియక కొన్ని యూట్యూబ్ లో వీడియోలు చూసినాం, వాళ్ళ రిఫరెన్స్ బట్టి మేము కూడా సేమ్ అట్లే పాటిస్తాం. ఫస్ట్ ప్రయోగం అనుకోండి ఏమైతుందో మరి. కోడి అసలుకే స్కామ్ చేసిన కోడి లేదు ఉట్టారంట. స్కామ్ అంటే మావాడే చికెన్ సెంటర్ 300 అన్నాడు. అరే శంకర్ పైసలు తక్కువ తీసుకురా. 200 ఇచ్చిండు ఆల్రెడీ మావాడు. భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే అలా నోట్ల పడతా. అంటే తెల్లారదాకా చేద్దామని పాడతారా మీరు ఈ పాట? ఎంకరేజ్ చేస్తలేరు. ఎంకరేజ్ చేయండి భయ్య. సూపర్ సింగర్ 8 లో పోదామని మీ ఇద్దరు ఇప్పటి నుంచే ప్రిపేర్. 8 అయిపోయింది, ఇప్పుడు 10th సీజన్ వస్తాం, ఇంకా 8th సీజన్ కానీ సారీ గైస్. మాకు ఈ లైట్లతో ఉన్నది గైస్ లొల్లి. అమ్మ మేము అమెజాన్ ఆర్డర్ చేస్తాం, లైట్లు రాలే. ఇప్పుడు ఛార్జింగ్ లైట్ ఒక గంట కష్టపడ్డాం ఆ లైట్ గురించి. నాకు ఎందుకో దెయ్యం ఇక్కడ ఏదో తిరుగుతున్నది, అందుకే లైట్ వస్తుంది పోతుంది. దెయ్యాలకి చికెన్ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అంటారు కదా, మరి మేము ఇక్కడ కానీ అడవిలో చేస్తున్నాం, దాని వల్ల ఎఫెక్ట్ వీని వేయడం కన్నా నేను పోసుకున్నా. ఏం గైస్ అంటే నాకు కొంచెం అన్నాడు, నేను లీటర్ పోసిన. ఫైర్ మ్యాన్ లైట్ 100% నాకైతే డౌటే. ఛార్జింగ్ అయిపోయింది అది. ఛార్జింగ్ అయిపోతే ఒకసారి ఆగిపోవాలి. అది పోయి రావడం అది మనలాంటి అంటే ఈ బ్యాటరీలు కాదు కదా, ఆ బ్యాటరీలు అంతే. అది అనిపిస్తుంది నాకు కొంచెం. అందరూ కొంతమంది ఇప్పుడు వస్తలేదు, కెమెరా ఉన్నప్పుడు ఒకసారి వస్తే బాగుంటుందా? ఇంకోసారి వస్తే మాత్రం 100% ఏదో ఇక్కడ ఏదో పవర్ ఉన్నట్టే. ఏమైతుందిరా ఇంత తుసుగానే ఉండవు. లైట్ వచ్చేస్తానే అన్నాడు సార్. గైస్ ఒక రివెంజ్ ఛాలెంజ్ పెడదాం. మనోడు ఓడిపోయి సమాధాన కడిగి వచ్చేది పెడదాం. నేను సమాధానం అయిపోతాడు. ఏంది నేను సమాధానం అయిపోతాడు. సరే పెట్టి ఇక చూడు, పొట్లం చూడు, పొట్లం బిర్యానీ. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసినాము మొత్తం అల్లం మ్యాగ్నేట్ కాదు, మళ్ళీ మీరు దాన్ని ట్రోల్ చేయకండి నన్ను కొంచెం. చెప్పు. అల్లం పసుపు కారం అన్ని పట్టించి దాన్ని ఒక అర్ధగంట సేపు అయితే పక్కకు పెడదాం అనుకున్నాం. పక్కకు పెట్టేసినాం. ఈ అర్ధగంట సేపు టైం పాస్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fake. A few moments later. మనం పెట్టయితే చాలా సేపు అయింది, గంట కాలే కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. 40 minutes 30 minutes ఎబో 40 minutes అయింది. ఇప్పుడైతే మనం గ్రిల్ పెట్టేద్దాం. చలో రారా. ఓకే పొగ వస్తుంది గైస్, కళ్ళు మడుతున్నాయి. ఫస్ట్ ఓ చినుకులు పడతాను. వర్షం వచ్చినట్టున్నది, ఎట్లరా పడతాను నిజానే. నేను అనేది ఏంటిది? పెట్టు టక్కున. ఓం నమ శివాయ. అంతే ఓకే రెడీ. అంతే అంతే. పొగ కాదు, వర్షం వస్తుంది గైస్. చూద్దాం ఇప్పుడు ఇది ఎంతసేపటికి అవుతుందో. వర్షం పడుతుందో దేవుడు కరుణిస్తాడో చూద్దాం. దేవుడా ప్లీజ్ ఒక 2 గంటలు సరిపోతాయి మనకు. స్టార్ట్ అవుతుంది వర్షం. ఓకే ఇది అయ్యేదాకైతే చూద్దాం. దీని అయితే చేద్దాం.
గైస్ ఇప్పుడే అయ్యో మీకు వీడియోలో ఇందాక చూపెట్టడం మర్చిపోయాను, కోడి మొత్తం కాలుతలే అని చెప్పి పీసులు చేసినావు రాకేష్ గారు. నేను ఏం చేయాలి గ్యాస్ అయితే లేదు అది. ఇప్పుడు మాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే వర్షం పడుతుంది. వర్షం స్టార్ట్ అయింది. ఇగో ఏమంటే మీకు ఇట్లా కాదు, ఇగో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇగో టెంట్ మీద కనిపిస్తుందా? వీడియోలంతా క్లారిటీ ఉండకపోవచ్చు. చినుకులు కనబడుతున్నాయి. ఇగో ఇది మా ప్రాబ్లం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవరా, గంట సరిపోతారా? గంట ఒక హాఫ్ అన్ అవర్ చాలు మాకు. అయిపోతే టెంట్ లో కూర్చొని చిల్ అవుతాం. చిల్ అయిపోతాం. మ్యాటర్ ఏంటంటే థమ్స్ అప్ దీంతో తాగుదాం అనుకున్నాం, కానీ మా గెస్ట్లు వచ్చేసరికి వాళ్ళకి పోయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక లేదు, ఇక థమ్స్ అప్ మంచినీళ్ళతోనే అడ్జస్ట్ అయిపోతాం. ఇక కొంచెం జర్రా వెనకకి. నాకు ఎందుకో నైట్ డెవిల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తే వీడేమనంటే దయ్యాలంటాడ్రా నాయన వీడు. అందరూ భయపడేటోళ్ళే గైస్ మా బ్యాచ్ లా. ఇప్పుడు అంటే ఎందుకు అవసరం లేని టాపిక్ అని భయం అవుతుంది అని చిన్నగా. గైస్ ఇక మొత్తానికి అయితే కష్టపడతాను. ఇక ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. గిల్ల పెట్టి కెమెరా కిందకి. ఫ్యాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వాడతాం మేమైతే. గైస్ ఓకే కదా, ఫ్యాన్ అయితే మేము నెక్స్ట్ మాస్టర్ చెఫ్ గైస్. అసలే నేను మొత్తం మనదే. ఓకే గైస్ ఇక మొత్తం రెడీ అయినాక అయితే చూపిస్తాం, ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది, మాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. వర్షం పడొద్దు. స్మెల్ వస్తుందా మంచిగా? వస్తుందా? ఒక్క నిమిషం. 15 minutes to go. టైం అయిపోతుందా? టేస్ట్ కూడా బాగుంది. నువ్వు స్టేట్ పెట్టరా కెమెరా. 11:44 అవుతుంది. కనబడుతుంది 11:44 అవుతుంది. చలో ఇప్పుడైతే మొత్తం అయినాక చూపిస్తా గైస్. ఫైనలీ రెడీ అయింది. కొంచెం బయట వర్షం వస్తుందని చెప్పేసి మొత్తం అంత సెటప్ అంతా లోపల పెట్టుకున్నాం. టెంట్ లెవెల్కి వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఇవి రెడీ అయినాయి. మంచిగా సెట్టింగ్ చేసుకొని ఉన్నాయి చూస్తేనే నోరుతాంది. అరిటాక్ లో సెట్ చేస్తున్నాం అంతా. అరే నిమ్మకాయలు తెచ్చినాం రా. నిమ్మకాయలు, ఆనియన్స్. థమ్స్ అప్ అయితే లేదు గైస్. థమ్స్ అప్ ఉంటే మన గెస్ట్లు వచ్చిర్రు. మన కోసం వాళ్ళు ఈడ దాకా రావడం అనేది చాలా గ్రేట్. మరి దట్టు ఫస్ట్ వీడియో మనది. సపోర్ట్ చేయడానికి వచ్చారు గైస్, అది చాలు మనకి. ఏ కానీ రాత్రా తిను నువ్వు నీకు కావాల్సింది అదే కదా. వీడియో ఏమో గాయస్ పులుసు గారిపోయింది. పులుసు నా చేతులు 2 చేతులు కాలిపోయినాయి గైస్. మొత్తం ఆయిలే నాకు. ఇగో నాది పొక్కొచ్చింది గాయస్, పొక్కొచ్చింది నాయిల్. వీడు సగం తినాడు గైస్ మంటల మీద ఉన్నప్పుడే. వీడు ఆ గ్రిల్ మీద పెట్టి నిప్పుల మీద ఉన్నప్పుడే ఒక ఆల్మోస్ట్ సగం పీస్ తినేసిండు. చెస్ట్ పీస్ మొత్తం తిన్నాడు. టేస్ట్ బాగుంది. ఫస్ట్ టైం తింటాను గ్రిల్ చేసుకొని ఇట్లా క్యాంపింగ్ లా ఇట్లా గుట్ట దగ్గరికి వచ్చి. అంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వస్తున్నది. నిమ్మకాయ వెండు దేవుని దయ వల్ల అవేం రాకుండా బాగుంటాయి. దెయ్యాలు ఏం రావు, నేనే ఉన్నాగా. దెయ్యాలు రావు, ఎలాంటి అలర్జడీలు రావద్దు, అది జలజ రావద్దు. జలజన అరుంధతి వస్తుంది. గాయస్ మన వాళ్ళంతా మొత్తం గార్నిష్ చేస్తుర్రు. ఎలా చేస్తుర్రో మీకు చూపిస్తా. చూసారా ఎలా ఉందో? డేంజర్. చికెన్ ఒకసారి మన హోమ్ టూర్ చూపి మన వ్యూవర్స్ కి. టెంట్లా నలుగురు ప్రస్తుతానికి 4 ఉన్నాం. మేము 6 members చేస్తేనే ఇట్లుంది. 4 members చేసి ఉంటే ఇద్దరే పడతాం. టైం ఎంత అవుతుంది చూపి. ఫస్ట్ టైం చూపివా? నా ఫోన్ వాళ్ళ టైం వచ్చేసి 12:07. గైస్ సడన్ గా వాన వచ్చింది, మేము అందుకే టేక్ కట్ చేసి మళ్ళీ వాన దగ్గర ఆగినాం. అప్పటివరకు ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. తిన్నాం పింటా నిమ్మకాయ పెట్టింది దెయ్యాలు తిరిగే టైంలో మేము చికెన్లు రెడీ రాదే తింటాం. దెయ్యాలు ఫస్ట్ పీస్ రెడీ రెడీ ఇక్కడ దాకా గైస్
ఆర్డర్ ఇక్కడ ఆలోచించాను మనం. ఆహా సూపర్. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. క్రెడిట్ గోస్ టు రాకేష్ మామ. కొంచెం చేప టేస్ట్ వస్తుంది గాయస్ నాకు ఎందుకో. చేప మసాలా తెచ్చిరేంది? చికెన్ మసాలా గైస్. ఇక కొంచెం ఏమనుకోకుండా మేము తినేస్తాం. ఇంకా కలుద్దాం. కలుద్దాం. గైస్ బాగుంది అనుకున్నా కానీ మరి 5 నిమిషాల కథం చేసేంత బాగుంది అనుకోలే. సంపి వదిలిపెట్టింది గైస్. ఇడైతే ఇది మెడకాయ కూడా వదిలిపెట్టలేడు. నేను తినలేదు. నువ్వా అసలు బొక్కలు కూడా వదిలిపెట్టలే కదా నువ్వు. గుంజుకొని తింటాను. ఒక్కడు కూడా ఇవ్వలే నాకు. ఏమో ఏదిరా ముక్కలు తిందామన్నా లేవు ఇడ బొక్కలు నుంచి నాకు. నిమ్మకాయ కూడా వదిలిపెడతాడు గైస్ ఇడు. టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్. ఫస్ట్ టైం తిన్నాను గ్రిల్ చికెన్. మా అంతటా మేము చేసుకొని తిన్నాం. అదిరిపోయింది మొత్తం. ఆడ కష్టపడి పోయి కాడ చేసింది, నిప్పుల మీద చేసింది వీడే. మొత్తం కష్టపడి చేస్తే ఫ్యాన్ కూడా పెట్టిండు. ఫ్యాన్ మంట కూడా పెట్టిండు బాబు. ఫ్యాన్ పెట్టినా ఓకే, మంట ఫస్ట్ మంట పెట్టినా ఓకే. ఫ్యాన్ లేకపోతే ఒక అర్ధగంట లేట్ అవ్వు అంతే. ఓకే సరే. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే ఇది క్లీన్ చేసి పడుకుంటాం. ఒకవేళ మధ్యలో లేస్తే మళ్ళీ కలుద్దాం. కంప్లీటెడ్. గైస్ ఇప్పుడైతే తినడం అంతా అయిపోయింది. ఇక పడుకోవడమే. మనల్ని ఆల్రెడీ ఓకే ఓకే ఉడకపోతారు ఇలా ఫ్యాన్ లేదు. కొంచెం ఉడకపోసినట్టు అవుతుందని చెప్పి ఇగో వర్షం తగ్గిపోయింది కదా, ఉడకపోసినట్టు అవుతుందని చెప్పి ఓన్లీ జాలి తెక్కించడం. ఇప్పుడైతే అనుకుందాం, రేపు మార్నింగ్ వెళ్దాం గైస్. బాయ్. The next morning. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఫ్రెండ్స్ నైట్ రన్నింగ్ లో భాగంగా ఈరోజు దీన్ని సందర్శించడం జరిగినది. మా సురేష్ గారు, డాక్టర్ రామ్ గారు ఊరం కలిసి వచ్చాం. డైలీ వస్తాం. మా ఫ్రెండ్స్ నైట్ ఇక్కడ క్యాంపింగ్ చేశారు. చూద్దాం వాళ్ళు ఇంకా లేచారా లేవలేదా చూద్దాం ఫ్రెండ్స్. రండి రండి ఫ్రెండ్స్ చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, లేచారా లేదా, ఏం చేస్తున్నారు. మేము లేపాలన్నా వాళ్ళని లేపి. దొంగలు కాదు లంగలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు నిద్రతో లేవాలని వద్దని ఆలోచనలో గట్టిగా పట్టుకున్నారు ఒక్కొక్కలకు. మరీ సోయి లేకుండా నిద్రపోయారు. మొగలే కదా ఇలా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున ఇక మనల్ని వచ్చి వీళ్ళే లేపిల్లు. మీ ఆట అందరం మేము రావద్దు అటు రండి. అరే మాది వాకర్స్ యూనియన్. పొద్దున వాకింగ్ చేసేవాళ్ళు. మేము గత 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వాకింగ్ చేస్తున్నాం. 3 సంవత్సరాలు చేస్తానా నేను నువ్వు ఇట్లా చేస్తాను. కాంట్రవర్సీ అడిగా బైక్ దాన్ని అడిగా. అవును అన్నాడు, కాంట్రవర్సీ అయిపోయింది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనలు వచ్చేది లేపి కూర్చున్నారు. మాకు నిద్ర వస్తుందో రాదో అనుకున్నాం కానీ సూపర్ గా పడుకున్నాం. చల్లగా వచ్చేసరికి పడుకున్నాం. ఆల్రెడీ 6 అయిపోయింది. టైం చూపిరా మనది నా ఫోన్ ఎదురు. మన క్యాంపింగ్ వచ్చేసి 6:27 వరకే. మన ప్రస్తుతానికి 6:17 అవుతుంది. ఇంకా 10 minutes అవుతుంది. 10 minutes ఉంది. 10 minutes కాదు, ఇంకా 1 hour ఉందాం. 1 hour ఉన్నాం. మంచిగా ఉన్నది. ఏం కాదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ దాటి మరీ చేస్తున్నాం మేము. సరే ఇప్పుడైతే కొంచెం బ్రష్ అయిదాం. బాబు పిల్లలు అయితే బ్రష్ చేస్తాం గైస్. మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు ఇది బ్రష్ అయ్యాక. ఇప్పుడు అవును, మన అసలు నైట్ అర్థం కాలేదు మనం ఏ లొకేషన్ లో టెంట్ వేసినాం అనేది. ఒకసారి పైకి చూపిరా. పైకి చూడండి, డేంజర్ ప్లేస్ అంతా. అక్క పైన
ఆ ఎడ్జ్ లో ఉంటది ఒకటి చిన్న అక్కడ టెంపుల్ ఉంటది, అక్కడ అంటే మొక్కుబళ్ళు అక్కడ తెచ్చుకుంటారు, నూనె పోస్తారు. మన టెంట్ అయితే ఈడ. ఈ మనోడు ఇంకా లేవలేదు, ఏమని మీరు వెళ్ళిపోండి నేను ఉంటాను కదా అంటున్నాడు. ఏ బాబు ఏ బాబు కవరేజ్ ఏరియా టైమ్లెస్ పెట్టాం. గుట్ట కనబడుతుందా? ఇక్కడ ఉన్నాం. అంతే అంతే. అంత హాంటెడ్ ప్లేస్. నెక్స్ట్ మ్యాగీ టీ చేసుకుందాం. ఇప్పుడైతే బ్రష్ చేసి నెక్స్ట్ Brush కాఫీ అయితే చేసుకుందాం. అది చేసి గైస్ మనం కాఫీ చేద్దామంటే పాలు పలిగినాయి. ఇక ఈ క్యాంపింగ్ లో నో కాఫీ. కాఫీ టైం చూపిద్దాం. కూడా కొంచెం చక్కెర కొంచెం తిరిగిపోతుంది. చక్కెర విషయం. గైస్ మన టైం వచ్చేసి 6:55. మనది 6:27 వరకే, మనది 6:53 అవుతుంది. మన టైం అయితే క్యాంపింగ్ టైం అయితే అయిపోయింది ఇక. కాబట్టి క్యాంపింగ్ క్లోజ్ చేద్దాం, వెళ్ళిపోదాం. ప్యాకప్. గైస్ మొత్తం ఇప్పుడైతే మనం టెంట్ వేసిన ప్లేస్ లో మేము నించున్నాం, మొత్తం ప్యాకప్ చేసేసినాం, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక అసలు మేము అనుకున్న టైం 6:27, కానీ మన టైం వచ్చేసి ఇగో 7:14 అవుతుంది. ఫోన్ కనబడుతుంది 1 hour ఎక్కువ ఉన్నాము. ఎక్కున్నాం. చాలా అద్భుతంగా అయితే జరిగింది. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చే ఉంటది. ఒకవేళ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే నచ్చకపోయినా ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్. బాయ్.